హైదరాబాద్ బల్కంపేట అమ్మవారి కళ్యాణం మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 1న అమ్మవారి కళ్యాణం, జూన్ 30న అమ్మవారి ఎదుర్కోళ్లు పెళ్లి కూతురు కార్యక్రమం జరగనుంది. అమ్మవారి కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక మగ్గంపై 3 చీరలు నేశారు చేనేత కార్మికులు. గత 6 సంవత్సరాల నుంచి అమ్మవారి ప్రాంగణంలోనే చీరల తయారీ చేస్తున్నారు. కళ్యాణం కోసం వచ్చే భక్తులందరికీ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బల్కంపేట ఆలయం నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. బల్కంపేట అమ్మవారి కళ్యాణంకి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇటు ప్రభుత్వం తరపున అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఆలయ ప్రాంగణంలో కావచ్చు, ఇటు అన్ని శాఖల సమన్వయంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకి కావాల్సిన చీరలు అనేవి కూడా ప్రతి సంవత్సరం ఆలయ ప్రాంగణంలో నేస్తూ ఉంటారు. ఇక్కడే కళాకారులంతా మగ్గంపై, చేనేత మగ్గంపై కూడా అమ్మవారికి వస్త్రాలు అనేవి, చీరలు అనేవి నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం గాను 3 చీరలు సిద్ధం చేశారు. మరి ఒక్కసారి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అమ్మవారి కళ్యాణంలో అమ్మవారికి కట్టే 3 చీరలు అయితే మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 చీరలు అయితే అమ్మవారికి కడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా చేనేత కళాకారులు 3 చీరలు అనేది నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరంకి కాదు, అహర్నిశలు కూడా దాదాపు 7 రోజుల్లోనే ఈ 3 చీరలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో నేశారు. మరి మనతో పాటు ఈ చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి చీర నేయడంలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు. వీరి చేతుల మీదుగానే అమ్మవారికి చీరలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. చెప్పండి అన్న, సో ప్రతి సంవత్సరం కూడా మీరు అమ్మవారి కళ్యాణంకి కోసం చీరలు సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరంకి గాను ఎలా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషం అనిపిస్తుంది. సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే మనం తయారు చేసి ఇస్తామో దేవాలయ ప్రాంగణంలో, ఈ సంవత్సరం కూడా మేము ప్రత్యేకంగా ఇక్కడే నేయడం అన్నది ఆ భగవంతుడు, ఎల్లమ్మ తల్లి మాకు ఇచ్చిన అవకాశంగా భావించి మాతో పాటు సహకరించినటువంటి కళాకారులు ఉపేంద్ర, వెంకటేష్, లక్ష్మయ్య వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈ దేవాదాయ శాఖ వారికి, ఇక్కడ ఉన్న మాజీ సభ్యులందరికీ, ఈ సభ్యులు ఉన్నప్పుడు, మాజీ సభ్యులు ఉన్నప్పుడే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా మాకు కోఆర్డినేషన్ చేస్తూ సహకారం అందిస్తున్నారు. హనుమంతరావు గారు, అశోక్ అన్న మరియు రాజేష్ వీళ్ళందరూ మాకు సహకారం ఇస్తున్నారు. వీళ్ళకి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మవారి కళ్యాణంలో ఈ చీరలు అనేవి వాడుతూ ఉంటారు కదా, సో ప్రతి సంవత్సరం నేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం గాను దాదాపు ఎంతమంది పాల్గొన్నారు? దాదాపు ఒక చీర నేయడానికి నార్మల్గా ఎంత సమయం పడుతుంది? సో ఈసారి ఎంత సమయం తీసుకున్నారు? నార్మల్గా ఒక చీర నేయడానికి 6 నుంచి 7 రోజులు సమయం పడుతుంది. ఇక్కడ 10 రోజుల కింద ఇక్కడ మగ్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకొని ఫిట్టింగ్స్ అవన్నీ సెట్టింగ్స్ చేసుకొని ఆదివారం రోజు ఉదయం ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పటి వరకు నిర్విరామంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షిఫ్టుల వారుగా పనిచేసి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎల్లమ్మ తల్లి ఇచ్చిన అవకాశంగా వాళ్ళకు కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం గాను కలర్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఏమేమి తీసుకున్నారు? ఈసారి ప్రత్యేకంగా తోరణాలు, నవరత్న డిజైన్స్, కలర్స్ వచ్చి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ కలర్తో పాటు బ్లూ మరియు గోల్డ్ మరియు వైటు కాంబినేషన్ తోటి గ్రీన్ వాడడం జరిగింది. మొత్తం 6 రంగుల్లో మొత్తం 4800 పోగులతోటి ఈ యొక్క చీరలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక్క చీర నేయడానికే 6 నుంచి 7 రోజులు పడుతుందని చెప్పారు. సో అలాంటిది 3 చీరలు కూడా నేశారు కదా, సో సమయ పాలన కావచ్చు ఎట్లా ఉండే? సమయ పాలన మామూలుగా షిఫ్ట్ ఒకరు చేసిన తర్వాత ఒకరు షిఫ్టుల వారుగా పనిచేయడం వల్ల దీని అమ్మవారి శక్తి ఇచ్చింది కాబట్టి వీళ్ళు చేయగలిగినరు. అందుకే చేయడానికి అవకాశం దొరికింది. మనతో పాటు చీర నేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఎందుకంటే వీళ్ళంతా కూడా అహర్నిశలు కూడా అమ్మవారి చీర నేయడంలో పాల్పంచుకున్నారు. మరి మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, అమ్మవారి చీర నేయడంలో కూడా మీరంతా ఉన్నారు కదా, సో దాదాపు ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు, మళ్ళీ తిరిగి సాయంత్రం కావచ్చు ఎన్ని గంటల వరకు కూడా అమ్మవారి చీర నేశారు? ఉదయం 7:30కి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని స్టార్టింగ్ చేసి రాత్రి 10 గంటల దాకా ఇద్దరం షిఫ్ట్ వైజ్గా నేసినాం. ఇంటికారు 2 ఉంటారు, ఇంకా 2 ఉంటారు. వాళ్ళు కండలు బట్టి డిజైనింగ్ చేసి మనకు మెటీరియల్ ఇస్తారు. దాని తర్వాత మేము ఈ ఆడికి 10 రోజుల నుంచి నిష్టగా మంచి భక్తి శ్రద్ధలతోటి నేసి తయారు చేశాము ఈ రోజు వరకు. ఓకే అన్న, అంటే స్టార్ట్ చేసే ముందు దాదాపు గత ఆదివారం రోజు స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన తర్వాత కావచ్చు ప్రతిరోజు ఎట్లాంటి నియమ నిష్టలు పాటిస్తూ ఉంటారు? ఉదయం లేవంగానే శుద్ధిగా స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని, ఏది శుద్ధి నిత్య భక్తులతోటి మంచిగా చేసి అమ్మవారి దర్శనం చేసుకొని పోయి స్టార్ట్ చేస్తాం. పని స్టార్ట్ చేసి తర్వాత లంచ్లో ఫుడ్ అమ్మవారి గుళ్ళని తిని తర్వాత మన 10 గంటల దాకా ఉండి వెళ్ళిపోయి మాకు సపరేట్ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉండి
ఇక్కడే ఉంటాం. పైలో ఇచ్చారు రూమ్, ఇక్కడే ఉండి ఇక్కడ ఇంటికి పోకుండా ఇక్కడే ఉండి చేశాం. అమ్మవారి చీర నేయడం ప్రతి సంవత్సరం పాల్పంచుకుంటూ ఉంటారు. మీరు నేసిన చీరనే అమ్మవారి కళ్యాణంలో కూడా ధరిస్తూ ఉంటారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉన్నది. గుడి వాళ్ళు ప్లస్ జయరాజు వాళ్ళ ఆధ్వర్యంలో మన రాజేష్ అందులో వాళ్ళందరూ గుడి పెద్దలంతా పాత బాడీ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. కొత్త బాడీ అంతా మంచిగా అనిపించింది మాకు. దేవాలయంలో సంతోషంగా ఉంది మాకు. అమ్మవారు మళ్ళీ రప్పించుకుంటుంది, మళ్ళీ మేము చేస్తాం. చూస్తూ ఉన్నాం కదా. సో ప్రజెంట్ ఏవైతే చీరలు ఉన్నాయో ఈ 3 చీరలే అమ్మవారి కళ్యాణంలో యూజ్ చేస్తారు. అంటే దాదాపు కళ్యాణంలో యూజ్ చేసే చీరలతో పాటు అమ్మవారి ప్రాంగణంలో నేసిన ఈ 3 చీరలే చూస్తూ ఉన్నాం కదా. దాదాపు ఒక్క చీర నేయడానికి 6 నుంచి 7 రోజులు పడుతుంటే అమ్మవారి కళ్యాణంకి సమయం కూడా చాలా తక్కువగా ఉండడంతో దాదాపు వారం రోజుల్లోనే, అంటే 6 రోజుల్లోనే ఈ 3 చీరలన్నీ కూడా నేశారు. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అమ్మవారి ప్రాంగణంలోనే ఈ చీరలు అనేవి నేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు పూర్వంకి సంబంధించిన ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే అమ్మవారి కళ్యాణంలో స్థానికుల సహకారం కంపల్సరీ అని చెప్పేసి, చాలా ముఖ్యం అని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి చెప్పండి హనుమంత్ అన్న. సో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? సో కళ్యాణంకి దాదాపు లక్షల మంది వస్తూ ఉంటారు కదా. మరి మేము గతంలో ధర్మకర్తలుగా పనిచేసినప్పుడు మా స్నేహితుడు జయరాజ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొట్టమొదటిసారిగా నెలకొల్పడం జరిగింది. అమ్మవారికి ఇక్కడ కూడా మీరు చేయాలి, ఇక్కడ కూడా అమ్మవారి కళ్యాణానికి 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎదుర్కొల్లు, కళ్యాణము, రథోత్సవం ఈ 3 రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ కూడా చేయాలనేసి ఇక్కడ ప్రారంభం చేశాము. అప్పటి నుంచి కంటిన్యూగా యథావిధిగా సాగుతుంది. వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద చేశారు. అలాగే వాళ్ళు ఇక్కడనే నియమ నిష్టలతో ఎంతో భక్తి పరవశంతో ఈ చీరలు వాళ్ళు ఉచితంగానే గుడికి ఇస్తున్నారు. దాతల ద్వారా సహకారం తీసుకొని ఇస్తున్నారు. కాబట్టి వారికి మీ ఛానల్ ద్వారా కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే పోలీసు బందోబస్తు చేస్తూ మరి కొద్దిగా మీరు స్థానికులను కూడా గమనించాలి. భక్తులకు కూడా ఎలాంటి అంటే భయం బాంతులకు గురి చేయకుండా అంత భక్తి మా పరవశంతో వస్తారు. కొద్దిగా పోలీసు వారు కూడా సమన్వయంతో మరి మా వాలంటీర్స్కి ఇస్తే మేము కూడా సమన్వయం పరుస్తూ అందరినీ కూడా చక్కగా దర్శనం చేయించుకునే అవకాశం కల్పిస్తాం. ఆషాఢ మాసం బల్కంపేట అమ్మవారి కళ్యాణంకి వచ్చే భక్తులకు కావచ్చు, ప్రతి ఏటా ఎన్నో లక్షల మంది వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా కానీ అన్నదాన కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో ఈసారికి సంబంధించి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంటేనే తెలంగాణ రాష్ట్రం కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణం ఎప్పుడు జరుగుతుందంటే ఆషాఢ మాసంలో అయినటువంటి మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణంతో కార్యక్రమం మొదలవుతుంది. ఈ అమ్మవారి కళ్యాణం తర్వాత మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆషాఢ మాసం అయితే మంగళవారం ఉండదు. మంగళవారం కళ్యాణం కాకుండా సోమవారం ఆదివారం రోజుని ఇక్కడ వేద పండిత ఆశీర్వచనతో కార్యక్రమం మొదలుపెట్టి అమ్మవారిని అయ్యవారులను పెళ్లి కొడుకులుగా చేస్తూ వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అదే రోజు మంగళవారం అయితే కళ్యాణం ఉంటుంది. కానీ సోమవారం రోజు ఇక్కడ నుండి ఇక్కడ మా పక్కన ఉన్నటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయ్యవారు ఉంటారు. ఇక్కడ నుండి అమ్మవారిని తీసుకొని వెళ్ళి అక్కడ అయ్యగారిని ఎదుర్కోలు చేసుకుని వచ్చి ఇక్కడ కళ్యాణ వేదికపైకి తీసుకురావడం జరుగుతుంది. బల్కంపేట అమ్మవారి కళ్యాణంకి అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అమ్మవారి చీరలకు సంబంధించి కూడా నేయడం పూర్తయింది. దాదాపు 30వ తారీఖు అంటే ఈ నెల 30న కూడా అమ్మవారి ఎదుర్కోలు కావచ్చు, అమ్మవారి పెళ్లి కూతురు కార్యక్రమం ఉండబోతా ఉంది. ఇక 1వ తారీఖు కూడా మనకు జూలై 1న అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. ఇక 2వ తారీఖు కూడా అమ్మవారి రథోత్సవ కార్యక్రమం కూడా ఉండబోతా ఉంది. సో వీటికి సంబంధించి ఇటు ప్రభుత్వం కావచ్చు, స్థానికులు కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని చెప్తా ఉన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్షల మంది వస్తూ ఉంటారు. అమ్మవారి కళ్యాణం అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉండడంతో వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా తీర్థప్రసాదం అందేలా అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.